టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ బేసిక్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇందులో భాగంగా ఫస్ట్ వచ్చేసరికి ఇన్పుట్ అనమాట. ఇన్పుట్ అంటే మనం ఏదైనా ఒక టాస్క్ కంప్లీట్ చేయాలంటే లేదన్నా ఒక వర్క్ పని కావాలంటే మనం ఇన్పుట్ అయితే కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనం ఒక టీ కావాలంటే నాకు ఒక కప్ ఆఫ్ టీ కావాలి అని మనం అడగాలి. ఆస్క్, రిక్వెస్ట్ లేదా ఆర్డర్ ఇది ఇన్పుట్ అనమాట. ఏదైనా ఒక షర్ట్ కావాలంటే సిటీకి వెళ్ళి షర్ట్ తీసురా అని మనం ఇన్పుట్ ఇస్తే ఎవరైనా వెళ్ళి షర్ట్ తీసుకొని అది ఎక్కడికి వెళ్తారో, ఎటు వెళ్తారో, ఏ షాప్‌లో వెళ్తారో మనకు అనవసరం. ఇన్పుట్ వరకు అనమాట. సిటీకెళ్ళి షర్ట్ తీసురమ్మంటాం. అది ఇన్పుట్. టీ ఇవ్వమంటాం. అది ఇన్పుట్ అనమాట. ఇన్పుట్ ఇస్తే అది మనకు షర్ట్ వస్తుంది. అది అవుట్‌పుట్. మనకి టీ ఇమ్మన్నాడు. టీ ఇస్తే అది అవుట్‌పుట్ అనమాట. అలాగా జనరల్ పర్పస్‌లో అలాగా. ఇంకా కంప్యూటర్ లాంగ్వేజ్, సాఫ్ట్‌వేర్‌కొచ్చేసరికి మనం ఇన్పుట్ ఎలా ఇస్తామంటే ఒక మౌస్ ద్వారా ఏదైనా యాప్‌ని క్లిక్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ అనుకుందాం. ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ని క్లిక్ చేస్తే అంటే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చెయ్యి అని మనం మౌస్ ద్వారా ఇన్పుట్ అనేది క్లిక్ చేసి ఇన్పుట్ ఇచ్చామన్నమాట. ప్రాసెస్ చేసి అవుట్పుట్ అయితే మనకి వీటి ద్వారా ప్రొడ్యూస్ చేస్తుంది. లేదంటే సాంగ్ ప్లే చేయమని క్లిక్ చేసామనుకోండి. అది ఇంటర్నల్‌గా ప్రాసెస్ అయ్యి అవుట్పుట్ మనకి మానిటర్‌లో అయితే డిస్‌ప్లే చేస్తుంది. అలాగే ఏదన్నా మనం అడిషన్, సబ్ట్రాక్షన్ చేయాలంటే 5+3 కీబోర్డ్లో ఎంటర్ చేస్తే ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేసి 5+3 అవుట్పుట్ అయితే మనకి ఇక్కడ 8 అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. అవుట్పుట్ అనమాట. అంటే మనం టీ ఇస్తే మనకు అవుట్పుట్. తర్వాత షర్ట్ తీసుకురమ్మన్నాం. షర్ట్ మనకి ఇస్తే అది అవుట్పుట్ అనమాట. అలాగే మనం ఇన్స్టా ఓపెన్ చేయమన్నాం. ఇది ప్రాసెస్ చేసి సిపియూలో మనకి ఇక్కడ మానిటర్లో అయితే డిస్ప్లే చేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూపిస్తే అది అవుట్పుట్. నెంబర్ 5+3 ఎంటర్ చేసి ఇన్పుట్ ఇస్తే ప్రాసెస్ చేసి 8 అనేది వస్తుంది కదా, అది అవుట్పుట్. సాంగ్ ప్లే చేసినప్పుడు ప్రాసెస్ అయ్యి మనకి డిస్ప్లే ఇక్కడ మానిటర్లో చూపించి సాంగ్ అయితే ఇక్కడ స్పీకర్లో ప్లే అవుతుంది. అది అవుట్పుట్